టీఆర్కే నేను దేవిక. భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వేడుకలకు దేశ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇక జనవరి 26న జెండా ఆవిష్కరణకు, ఆగస్టు 15న జెండా ఎగరవేయడంలో చాలా తేడా ఉంది. ఇక ప్రతి భారతీయ పౌరుడి గుండెను గర్వంగా ఉప్పొంగే రెండు ముఖ్యమైన రోజులివి. ఇక ఈ 2 రోజులు త్రివర్ణ పతాకానికి సంబంధించి ప్రత్యేకమైన పద్ధతులు, ఆచారాలను కలిగి ఉంటాయి. అయితే ఈ 2 పండుగలలో జెండా ఎగరవేసే విధానం, జెండా ఆవిష్కరణ మధ్య ఉండే తేడా చాలా మందికి తెలియదు. అయితే ఈ తేడా ఏమిటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక విషయంలోకి వెళితే, ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1947 ఆగస్టు 15న భారతదేశం అధికారికంగా బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్రం పొందింది. ఈరోజు ప్రధానమంత్రి దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడమైన ఎర్రకోట పైన జాతీయ జెండాను ఎగురవేస్తారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన సమర యోధులను స్మరించుకుంటూ దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వారి సహకారాన్ని గౌరవించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహిస్తారు. అయితే స్వాతంత్ర దినోత్సవంలో జెండా ఎగరవేయడం అనే పదాన్ని ఉపయోగిస్తారు. జెండా స్తంభం దిగువన ఉంచబడిన జెండాను పైకి తీసుకెళ్లి అక్కడికి చేరుకున్నాక తాడును లాగి ముడివిప్పుతారు. ఇది దేశ ఆవిర్భావం, దేశభక్తి, వలస పాలన నుండి విముక్తిని సూచిస్తుంది. అంటే 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రం పొందిన రోజుగా ఈ రోజుని పురస్కరించుకుంటాం. ఇక ఈ రోజున న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో ప్రధానమంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. త్రివర్ణ పతాకం ఎగురవేసే విధానానికి వస్తే, జెండా స్తంభం దిగువ భాగంలో కడతారు. ఇక ఈ పతాకానికి పైకి లాగి ఆపై రెపరెపలాడించడం ద్వారా భారతదేశం స్వాతంత్రమైందన్న గౌరవాన్ని తెలియజేస్తారు. ఇది బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర దేశంగా అవతరించిందని గుర్తు చేసే ప్రత్యేక పద్ధతి. రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా, ఇక ప్రతి ఏడాది జనవరి 24న కూడా జాతీయ జెండాను ఎగురవేస్తారు. కానీ ఇప్పుడు ఎగిరేసే జెండాకి ఎంతో తేడా ఉంది. అంటే 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. జెండా ఆవిష్కరణ విధానానికి వస్తే, జెండాను స్తంభం పైభాగంలో ముందుగానే కడతారు, ఆపై ఆవిష్కరించబడుతుంది. ఇది దేశం ఇప్పటికే స్వాతంత్ర దేశమని తెలియజేసే పద్ధతి. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. రాష్ట్రాల్లో గవర్నర్ జెండాను ఎగురవేస్తారు. ఇక ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట ప్రాంగణంలో వేడుకలు జరుగుతాయి. జనవరి 26న రాజ్పథ్ వద్ద జెండా ఆవిష్కరణ జరుగుతోంది.